హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఎప్పుడు కూడా మనం సొగస్టుడి తర్మలో ఎన్నో వందల రకాల శారీస్ చూస్తున్నాం కదా. ఈరోజు కూడా కొన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ చూపించడానికి నేను రెడీగా ఉన్నాను, మీరు కూడా రెడీగా ఉండండి. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు టోటల్ అన్ని కూడా పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్. మరి ఫస్ట్ శారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కంచిలో లైట్ వెయిట్ వస్తుంది. రెడ్ కలర్ మనకి బ్రైడల్ వేర్ కి కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి లైట్ వెయిట్ వస్తుంది, ఫస్ట్ మనకి గ్రాండ్ గా కూడా కనిపిస్తుంది, ఫుల్ ఆల్ ఓవర్ వస్తుంది. దీనికి మనకి పల్లు పాటు చూసినట్లయితే మనకి ఎల్లో అండ్ కొంచెం రెడ్ మిక్స్ వల్ల మనకి డబల్ షేడ్ వస్తుంది. మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్. పళ్ళులో కూడా మనకి మొత్తం ఒక క్రీపర్ లాగా మనకి మ్యాంగోస్ డిజైన్ తీసుకున్నారు. మళ్ళీ ఒక లీఫ్ డిజైన్ వస్తుంది, టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి టూ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఒక చిన్న బర్డ్స్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారు. ఈ శారీకి బోర్డర్స్ చూసినట్లయితే మనకి టిష్యూ బోర్డర్స్ అండి. ఇవన్నీ కూడా పైన మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు, దాని కింద మనకి టిష్యూ బోర్డర్ తీసుకున్నారు. టిష్యూ బోర్డర్ పైన అంతా కూడా మనకి పైతానీ డిజైన్, అంటే కలర్ లేకుండా ఓన్లీ సింగిల్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకి పైతానీ డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ టూ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ మనం చూసినట్లయితే సేమ్ ఈ డిజైన్ ని మనం పళ్ళులో చూసాము, బట్ అదే డిజైన్ ని మనకి రెడ్ మీద గోల్డ్ కలర్ కాంబినేషన్ లో చిన్న ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి రెడ్ కాంబినేషన్ పైన ఇచ్చారండి, గోల్డ్ కలర్ తో బర్డ్స్ టైప్ లో. సేమ్ డిజైన్ ఇక్కడ మనకి మ్యాంగో ఎల్లో షేడ్ పైన సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది జరీతో. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే బిగ్ సైజ్ టిష్యూ బోర్డర్స్ తీసుకున్నారు. అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ పైన ఆల్ ఓవర్ ఎక్కడ కూడా గ్యాప్ అనేది కనిపించకుండా టోటల్ శారీ అంతా కూడా ఫిల్ చేశారనమాట. ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది, పళ్ళు కాంట్రాస్ట్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ ఇచ్చారు. డబల్ షేడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉంటుంది. బోర్డర్స్ కూడా మనం చూసినట్లయితే శారీలో ఏవైతే బోర్డర్స్ ఉన్నాయో పైన టిష్యూ బోర్డర్స్ ఇచ్చారు, పైన జరీ మాత్రం మనకి మిస్ చేశారు అనమాట. దీంట్లో కూడా మనకి ఏంటంటే కలర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఓకే, సేమ్ డిజైన్ లో కావాలన్నా కూడా మనకి కలర్స్, సేమ్ డిజైన్ కలర్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది 7000 పడుతుంది. కంచి పట్టులో లైట్ వెయిట్ సారీ 7000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ కూడా మనకి కంచిలో లైట్ వెయిట్ అండి. కంచి పట్టులో లైట్ వెయిట్ లైట్ కలర్స్, లైట్ కలర్. ఇది మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్, బేబీ పింక్ కలర్ పళ్ళు వస్తుంది అనమాట. పళ్ళు పాటు చూసినట్లయితే మనకి వైట్ అండ్ బేబీ పింక్ మిక్స్ అవ్వడం వల్ల, పింక్ మిక్స్ అవ్వడం వల్ల బేబీ పింక్ వచ్చింది. దాంట్లో మనకి డైమండ్ లాగా మనకి డిజైన్ ఇచ్చారనమాట. ఇటు సైడ్ ఒక జిగ్జాగ్ లాంటి డిజైన్ ఉంటుంది, ఇక్కడ కూడా మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ బాక్సెస్ టైప్ లో డిజైన్. ఈ బోర్డర్ మనకి పళ్ళు టూ సైడ్స్ కూడా కంటిన్యూ. అంటే వన్ సైడ్ బోర్డర్ వచ్చేసి క్రీమ్ కలర్ సారీ బేస్ లోకి వచ్చింది, ఇంకొకటి వచ్చేసి మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ పైన మనకి సేమ్ డిజైన్ వచ్చింది. ఇది ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే, ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే క్రీమ్ కలర్ శారీ ఉంటుంది. మొత్తం కూడా మనకి ఫుల్ డిజైన్ అండి, లైట్ వెయిట్ ఉంటుంది, ప్లస్ హెవీ వర్క్ లాగా మనకి డిజైన్ ఉంటుంది అనమాట. చిన్న చిన్న లీఫ్ బుటీస్ అనేవి గోల్డ్ కలర్ తో తీసుకున్నారు. మొత్తం స్టార్టింగ్ నుంచి మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది. పైన మాత్రం మనకి చిన్న బార్డర్ ఇచ్చారు, పింక్ కలర్ చిన్న బార్డర్, అలాగే మనకి గోల్డ్ కలర్ తో బార్డర్ ఇచ్చారు. ఈ శారీకి మెయిన్ కింద బార్డర్ చూసినట్లయితే మనకి డిఫరెంట్ ఉంటుంది డిజైన్. పైన బార్డర్ వచ్చేసరికి స్మాల్ బార్డర్ ఇచ్చారు కదండి, కింద మనకి బిగ్ సైజ్ బార్డర్ తీసుకున్నారు. పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు, దానిపైన మనకి కడీ బార్డర్ టిష్యూ తీసుకుంది. దానిపైన మొత్తం కూడా మనకి మ్యాంగో డిజైన్ అలాగే ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది మనకి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇలాగే డిజైన్ అంతా కూడా కంటిన్యూ ఉంటుంది. ఓకే, ఇది తలంబ్రాల్ సారీ కింద కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఈ సారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. పళ్ళు వచ్చేసరికి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, లైట్ బేబీ పింక్ కలర్ వస్తుంది. మొత్తం కూడా మనకి బోర్డర్స్ శారీలో ఏవైతే మనం చిన్న బోర్డర్ ఒకటి బిగ్ సైజ్ బోర్డర్ చూసామో సేమ్ అదే బోర్డర్స్ ని మనకి స్లీవ్స్ కి కంటిన్యూ చేస్తాం. కింద వచ్చేసరికి డిజైన్ మిస్ చేసి మిగిలిన బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 7800 అండి. ఈ సారీ కూడా 7800 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా మనకి కంచిలో లైట్ వెయిట్ అండి, డార్క్ రాణి పింక్ అండ్ గ్రీన్ కలర్ మిక్స్. ఇది మనకి బ్రైడల్ వేర్ కి కూడా చాలా బాగుంటుంది. లైట్ వెయిట్
ఇది వచ్చేసి మనం పళ్ళు పాటు చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు, అంటే గ్రీన్ అండ్ పింక్ డబల్ షేడ్ కల్నేతో ఉన్న పళ్ళు తీసుకున్నారు. దాంట్లో కూడా మనకి ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ జరీతో స్ట్రైట్ లైన్స్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి యారో మార్క్స్ లాగా డిజైన్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి పళ్ళు 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఏంటంటే లీఫ్ పుట్టి ఇచ్చారనమాట, గోల్డ్ కలర్ కాంబినేషన్. 3 లీవ్స్ ని ఒక బంచ్ లాగా తీసుకున్నారు. మొత్తం కూడా మనకి పళ్ళు షార్ట్ పళ్ళు ఇచ్చినా కూడా కొంచెం గ్రాండ్ గా ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బోర్డర్స్ మనకి పైన షోల్డర్ పార్ట్ బోర్డర్ అనేది చాలా సింపుల్ గా ఇస్తున్నారు. వచ్చేసి మనకి ఏంటంటే ఓన్లీ గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ ఇచ్చారు. దాని కింద మనకి ఒక బాక్సెస్ టైప్ లో మనకి ఏంటంటే గోల్డ్ కలర్ లైన్స్ లాగా కొంచెం లెంత్ ఉన్నట్లుగా ఒక బోర్డర్ టైప్ లో లుక్ వచ్చే విధంగా తీసుకున్నారు. సేమ్ బోర్డర్ కింద కూడా వస్తుంది. అంటే కింద ఆ బోర్డర్ ని టచ్ అవుతూ మళ్ళీ మనకి స్కర్ట్ బోర్డర్ లాగా ఇంకో డిజైన్ ఇచ్చారన్నమాట. పైన ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ యాజ్ ఇట్ ఇస్ గా కంటిన్యూ చేశారు. దాని తర్వాత ఎక్స్ట్రా మనకి ఈ స్కర్ట్ బోర్డర్ అనేది టిష్యూ బోర్డర్ తీసుకొని దాని మీద మనకి హంసల్ టైప్ లో డిజైన్ ఇచ్చారనమాట. పైన వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ డబల్ షేడ్ తీసుకొని దానికి మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు, గోల్డ్ కలర్ కాంబినేషన్ బిగ్ బోర్డర్ ఇచ్చారు, స్కర్ట్ బోర్డర్. శారీ అంతా కూడా మనకి పింక్ కలర్ శారీ వస్తుంది. మొత్తం కూడా మనకి టోటల్ రాణి పింక్ కలర్ కాంబినేషన్. దాని పైన అంతా కూడా మనకి లీఫ్ బుటీస్ ఇచ్చారు. గోల్డ్ ఇదే డిజైన్ మనం ఇంతకు ముందు పళ్ళులో కూడా చూసామండి, సేమ్ డిజైన్. కాకపోతే టోటల్ శారీ అంతా బ్యాక్గ్రౌండ్ కలర్స్ అనేది మనకి చేంజ్ చేశారు. ఇక్కడ మనకి కల్నేత గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఇక్కడ రాణి పింక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఫుల్ శారీ అంతా కూడా చాలా గ్రాండ్ గా ఉంటుంది. దట్టు మనకి లైట్ వెయిట్ లో వస్తుంది. ఈ సారీ బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది అనమాట, పళ్ళు గ్రీన్ కాంబినేషన్ లోనే బ్లౌజ్ వస్తుంది. బోర్డర్స్ కూడా మనం చూసినట్లయితే శారీలో ఏదైతే స్కర్ట్ బోర్డర్ ఉందో ప్లస్ పైన చిన్న బోర్డర్, ఈ బోర్డర్స్ అనేవి మనకి కంటిన్యూ చేశారు. బ్లౌజ్ కి 2 సైడ్స్ కూడా ప్లెయిన్ ఇచ్చారనమాట. అంటే మనకి డిజైన్ అనేది మిస్ చేసి మిగిలిన యాజ్ ఇట్ ఈస్ గా బోర్డర్ అదే కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 7000 పడుతుందండి. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి కంచిలోనే అండి, బ్లూ కలర్ కాంబినేషన్ అన్నమాట. పళ్ళు చూసినట్లయితే మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్ బుట్టి ఇచ్చారు అనమాట, చిన్న ఫ్లవర్ బుట్టీస్ ఇచ్చారు. మళ్ళీ మనకి క్రాస్ లైన్స్ లాగా బోర్డర్స్ తీసుకున్నారు. 2 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ చేశారు. పళ్ళుకి మాత్రం బోర్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ మీద మనకి క్రాస్ లైన్స్, జెరీ లైన్స్ బోర్డర్. పళ్ళులో బోర్డర్ వేరియేషన్ ఉంటుంది, శారీలో బోర్డర్ అనేది వేరియేషన్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఓన్లీ క్రాస్ లైన్స్ తో పళ్ళులో మాత్రమే ఇచ్చారు. శారీ అంతా కూడా ఒకసారి ఓపెన్ చేసి శారీ అంతా కూడా మనం బోర్డర్స్ అంటే కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. పళ్ళు కలర్ కాంబినేషన్ చిన్న పైపింగ్ లాగా తీసుకున్నారు. ఇక్కడ టిష్యూ బోర్డర్ పైన మొత్తం కూడా మనకి హంసల్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. గోల్డ్ కలర్ కాంబినేషన్ లో మనకి హంసల్ టైప్ లో ఈ బోర్డర్ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. ఇదే బోర్డర్ ని మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ చేస్తారు. 2 వైపులా కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మంచి బ్రైట్ కలర్ తీసుకున్నారండి, బ్లూ కలర్ షేడ్స్ తోనే వస్తుంది. ఇది కూడా రాయల్ బ్లూ అండి, రాయల్ బ్లూ కలర్, రాయల్ బ్లూ. దానిపైన మళ్ళీ సేమ్ బంచ్ కదా, పళ్ళులో ఏదైతే డిజైన్ ఉంటుందో అదే డిజైన్ ని మనకి ఇక్కడ టచ్ చేస్తూ, కాకపోతే బ్లూ షేడ్ లోనే ఇది కొంచెం లైట్ వలన మనకి కొంచెం డల్ ఫినిషింగ్ కనిపిస్తుంది. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ కూడా మనకి ఫుల్ కాంట్రాస్ట్ అండి, కొంచెం రేర్ కలర్ అనే చెప్పాలి. మనకి మొత్తం మీద ఏంటంటే ఈ రాయల్ బ్లూ కలర్ కి మనకి బ్లౌజ్ వచ్చేసరికి లైట్ బ్లూ కలర్ కాఫర్ సల్ఫేట్ బ్లూ వస్తుంది కదా, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి బ్లూ ఇచ్చేసారు, ప్లెయిన్ ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్ ప్లెయిన్ బోర్డర్ అనమాట. టిష్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని హంసల్ అనేది మిస్ చేసి మిగిలిన ప్లెయిన్ బోర్డర్ యాజ్ ఇట్ ఇస్ గా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 7000 పడుతుంది. ఈ సారీ కూడా మనకి ఓన్లీ 7000 రూపీస్కి అవైలబుల్ ఉంది. కంచిపట్టులోనే ప్యూర్ పట్టు అండి, దాంట్లోనే మనకి చాలా లైట్ వెయిట్ సారీ. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ కూడా కంచిలోనే లైట్ వెయిట్ అనమాట. ఇది కొంచెం డిఫరెంట్. ఇప్పటి వరకు చూసిన సారీస్ ఇదంతా జరీ ఉంటుంది, ఇంతకు ముందు చూసిన సారీస్ అన్ని. ఓకే, టోటల్ సారీ. ఇది మొత్తం కూడా మనకి థ్రెడ్ వర్క్ అనమాట. అంటే మిడిల్ ఏజ్ వాళ్ళకి కొంచెం బాగుంటుంది. పళ్ళు చూసినట్లయితే మనకి ఫుల్ హెవీగా పళ్ళు ఇచ్చారు. పింక్ కలర్ తీసుకున్నారు, మజంతా పింక్ కలర్. దాని మీద మనకి డ్రాప్ డిజైన్ ఇచ్చారు. అంటే ఇక్కడ సారీ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ తోనే మనకి పళ్ళు కూడా వచ్చింది. కాకపోతే దాని మీద ఉన్న డిజైన్ కలర్ అనేది మనకి చేంజ్ చేశారు. డార్క్ రాణి పింక్ మీద మనకి గోల్డ్ కలర్ తో ఒక డ్రాప్ డిజైన్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా మనకి డైమండ్ లాగా మనకి బోర్డర్స్ ఇచ్చారు. మ్యాంగో బోర్డర్ ఉంటుంది, చిన్న చిన్న మ్యాంగో. ఈ బోర్డర్ ని మనకి పళ్ళు 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే మొత్తం మనకి థ్రెడ్ వర్కే ఉంటుంది. బోర్డర్స్ కూడా మనకి కడీ బోర్డర్ ఇవ్వకుండా ఒక డైమండ్ లుక్ ఉండేటట్టు బోర్డర్ ఒకటి, కింద మ్యాంగో బోర్డర్. బోర్డర్స్ ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ వస్తుంది. సారీకి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి వీవింగ్ లోనే ఒకటి వచ్చేసి ఒక
డ్రాప్ డిజైన్ వచ్చేసరికి మనకి ఫుల్ గ్రీన్ కలర్ వస్తుంది, ఇంకోటి మనకి అవుట్ లైన్ వచ్చేటట్లు గ్రీన్ ఇచ్చారు అనమాట. ఇట్లా మనకి బుటీ అనేది టోటల్ శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఇలాగే కంటిన్యూ. ఈ డిజైన్ ఇంతకు ముందు మనం పళ్ళులో చూసాము, కాకపోతే ఇక్కడ గోల్డ్ కలర్, ఇక్కడ టోటల్ గా మనకి పట్టు థ్రెడ్ యూస్ చేశారండి, గ్రీన్ కలర్ పట్టు థ్రెడ్ యూస్ చేశారు. ఫుల్ శారీ అంతా కూడా హెవీగా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసరికి శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ టోటల్ ప్లెయిన్ ఇచ్చారు. అలాగే మనకి పళ్ళులో బోర్డర్స్, అలాగే శారీ త్రూ అవుట్ బోర్డర్స్ ఏదైతే ఇచ్చారో చిన్న చిన్న డైమండ్స్, అలాగే కింద మనకి చిన్న చిన్న మామిడి పిందెల డిజైన్ తో అదే బోర్డర్ ని మనకి ఈ బ్లౌజ్ పార్ట్ లో 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 7000. ఓన్లీ 7000 రూపీస్ కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి లైట్ వెయిట్ పట్టులోనే ఇది మనకి చెక్స్ డిజైన్ వస్తుంది అన్నమాట. ఓకే, పట్టు మెటీరియల్ లైట్ వెయిట్ లో ఉంటుంది, చెక్స్ డిజైన్. పళ్ళు పాటు చూసినట్లయితే టోటల్ గా మనకి చెక్స్ ఇచ్చారనమాట. ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో చెక్స్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి 1 మీటర్ దాకా పళ్ళు ఇచ్చారు. 1 మీటర్. ఈ షోల్డర్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి చెక్స్ తోని కొంచెం గోల్డ్ కలర్ జెరీ బోర్డర్ కూడా మనకి కంటిన్యూ చేశారనమాట. చిన్న బోర్డర్ ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ సేమ్ అండి, పళ్ళులో మనం ఏదైతే బ్లాక్ అండ్ వైట్ చెక్స్ చూసామో అదే బోర్డర్ మనకు ఒక 4 లైన్స్ తో చెక్స్ లైన్స్ వచ్చే విధంగా తీసుకున్నారు. కింద కూడా సేమ్ బార్డర్ ఉంటుంది. మనకి అక్కడక్కడ స్ట్రోక్స్ లాగా మనకి డిజైన్ వస్తుంది. ఇట్లా కలర్స్ వేరియేషన్, కలర్స్ చాలా ఉంటాయండి. ఇది మిడిల్ లో అంతా ప్లెయిన్ వచ్చి మిడిల్ లో మనకి పింక్ వస్తుంది. ఈ బ్లాక్ అండ్ వైట్ అనేది కామన్ అన్నమాట. బ్లౌజ్ కూడా మనకి చెక్స్ బ్లౌజ్ వస్తారు. చెక్స్ బ్లౌజ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మొత్తం టోటల్ మనకి సేమ్ మన పళ్ళు ఎట్లా అయితే వచ్చిందో సేమ్ అదే బార్డర్, పళ్ళు ఏదైతే చెక్స్ ఉంటుందో అదే కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 5400 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 5400 రూపీస్కి అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి గద్వాల్ పట్టు అండి. ఓకే, ఇప్పుడు వరకు మనం చూసింది ప్యూర్ కంచి పట్టు, ఇది వచ్చేసి మనకి గద్వాల్. పళ్ళు పాటు చూస్తున్నట్లయితే మనకి ఒక సర్కిల్స్ లాగా టైప్ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఒక జిగ్జాగ్ లాగా డిజైన్, మళ్ళీ ఒక ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు అనమాట. ఇది మనకి షార్ట్ పళ్ళు ఇచ్చారు. మనకు ఈ కలర్ కూడా ఫుల్ డార్క్ కలర్ అని చెప్పడానికి లేదు, అలానే లైట్ కలర్ అని చెప్పడానికి లేదు. మీడియం కలర్ కాంబినేషన్, చాక్లెట్ కలర్ లోనే కొంచెం లైట్ కలర్ తీసుకున్నారు. పళ్ళు వచ్చేసి మనకి ఒక 1/2 మీటర్ పళ్ళు మాత్రమే ఇచ్చారు. దీనికి మనకి సంపంగి కలర్ కాంబినేషన్ అండ్ లైట్ మెహందీ గ్రీన్ కలర్ వస్తుంది అన్నమాట. మనకి ఈ గ్రీన్ కలర్ కి బోర్డర్స్ కూడా మనం చూసినట్లయితే కొంచెం డార్క్ కలర్స్ బోర్డర్స్, పళ్ళు కలర్ కాంబినేషన్ పింక్ తీసుకున్నారు. పింక్ ప్లెయిన్, కింద వచ్చేసి పింక్ పైన మనకి ఒక జిగ్జాగ్ లాగా డిజైన్ డాట్స్ బోర్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ రుద్రాక్ష డిజైన్ అనేది మిడిల్ అనమాట, టిష్యూ బోర్డర్ పైన. కింద మళ్ళీ మనకి టెంపుల్ డిజైన్ లీఫ్ బుటీ ఉంటుంది. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి మెహందీ గ్రీన్ కలర్ పైన మ్యాంగో బుటీ ఇచ్చారనమాట. గోల్డ్ కలర్ తో చిన్న చిన్న మ్యాంగో బుటీస్ మనకి టోటల్ శారీ అంతా కూడా మనకి ఇంతే దగ్గరగా ఉంటుంది. ఓకే, దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ సేమ్ అంటే పళ్ళు కలర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం టోటల్ మనకి ప్లెయిన్ ఉంటుంది. శారీ మొత్తం 2 సైడ్స్ కూడా త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏవైతే బోర్డర్స్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్స్ ని 2 సైడ్స్ ఇచ్చారనమాట మనకి, అంటే హ్యాండ్స్ పార్ట్ లో. దీంట్లో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. గద్వాల్ పట్టు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 3800. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3800 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ఇది మనకి కోరా పట్టు అండి. మెటీరియల్ వచ్చేసి కోరా పట్టు మెటీరియల్. ఓకే, పళ్ళు పాటు చూసినట్లయితే మనకి ఒక 1/2 మీటర్ పళ్ళు ఇచ్చినప్పుడు మనకి కలర్ఫుల్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఇచ్చారనమాట. పింక్ అండ్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు, ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్, ఇక్కడంతా గోల్డ్ కలర్ తో ఫ్లవర్ బుట్టి ఇచ్చారు. 1/2 మీటర్ అయినా కూడా మల్టీ కలర్ కాంబినేషన్ తో కలర్ఫుల్ గా ఉండేటట్లుగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మాత్రం సేమ్ అండి. సారీ మొత్తం బేస్ ఏ కలర్ అయితే వచ్చిందో గ్రీన్ కలర్, అదే కలర్ కాంబినేషన్ తో మనకి పళ్ళు కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే గోల్డ్ కలర్, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. 4 కలర్స్. ఇక్కడ ఏ కలర్స్ అయితే యూస్ చేసామో ఆ కలర్స్ తో మనకి లైన్స్ బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా. ఇది శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ, పైన వచ్చేసి మనకి డార్క్ పర్పుల్ కలర్ తో చిన్న బోర్డర్ ఇచ్చారు, కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఓకే, 2 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ చేస్తూనే సెకండ్ వైపు ఇంకొక బోర్డర్ ని కూడా మనకి రిపీట్ చేశారు. ఈ బోర్డర్ వచ్చేసరికి సేమ్ మనం ఇంతకు ముందు పళ్ళులో చూసిన బోర్డర్ ఏనండి. సేమ్ బోర్డర్, ఫుల్ బోర్డర్ పింక్ కలర్ తో మొత్తం లీవ్స్ పార్ట్ ఇచ్చారు. ఫ్లవర్ చూసినట్లయితే ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్, అక్కడక్కడ మనకి గోల్డ్ కలర్ తో ఇంకొక వేరే షేప్ తీసుకున్నారు అనమాట, ఫ్లవర్ షేప్ అనేది. మిడిల్ పార్ట్ అంతా కూడా బార్డర్ లో ఏవైతే మనం గోల్డ్ కలర్ బుటీ చూసామో సేమ్ అవే కలర్ కాంబినేషన్ బుటీస్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీస్ లో కూడా ఒక 10 కలర్స్ దాకా వస్తాయి. ఓకే, బ్లౌజ్ మనకి ప్లెయిన్ గ్రీన్ కలర్ కాంబినేషన్. సారీ బేస్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ ఇచ్చారు, కానీ ఎక్కువ ఇచ్చారు. 2 బ్లౌజెస్ వస్తాయి అనుకుంటా.
ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ బోర్డర్ అండి, గోల్డ్ కలర్తో అలాగే బ్లూ కలర్తో శారీ మొత్తం 2 సైడ్స్ ఏదైతే బోర్డర్ కంటిన్యూ అవుతుందో కామన్గా అదే బోర్డర్ని ఈ బ్లౌజ్ పార్ట్లో మనకి 2 సైడ్స్ కంటిన్యూ చేశారు. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ శారీ కాస్ట్ 5700. నెక్స్ట్ శారీ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి చందేరి సిల్క్, మొత్తం కూడా మనకి డబల్ షేడ్ ఉంటుంది శారీ. ఆరెంజ్ అండ్ బ్రిక్ కలర్, పింక్ కలర్ డబల్ షేడ్ ఇచ్చారనమాట. పళ్ళు అంటే మనకి సపరేట్గా ఇవ్వకుండా ఓన్లీ ఒక గోల్డ్ కలర్ కడి లైన్స్ టైప్లో మనకి డిజైన్ ఇచ్చారు. ఓకే, ఒక బోర్డర్ లుక్ ఉంటుంది. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి జూట్ అండ్ జెరీ మిక్స్తో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారు. క్రాస్ లైన్స్ ఉంటుంది, ఒక లైన్ వచ్చేసరికి మనకి జెరీ లైన్, ఇంకోటి మనకి జూట్ థ్రెడ్ వర్క్తో లైన్ ఉంటుంది. ఇది మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ వస్తుంది. అంటే కాంట్రాస్ట్ ఇచ్చారండి. బోర్డర్ వచ్చేసరికి మనకి చాక్లెట్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మనకి సిల్వర్ అండ్ జూట్ కలర్ మిక్స్ తో ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ డబల్ షేడ్ అనమాట. ప్రింట్ ఇచ్చారన్నమాట. సెల్ఫ్ లైన్స్ ఉంటుంది, దానిపైన మనకి లీఫ్ ప్రింట్ ఇచ్చారు పింక్ కలర్ కాంబినేషన్ లోనే. ఇదంతా కూడా మనకి శారీ అంతా కూడా ఇలాగే ప్రింటెడ్ ఉంటుంది. ఫుల్ శారీ. ఓకే, కింద బోర్డర్ వచ్చేసి మనకి పై బోర్డర్ కి కింద బోర్డర్ కి డిఫరెన్స్ చాలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి జూట్ బోర్డర్, ఒకటి స్నఫ్ కలర్ బోర్డర్ ఇచ్చారు. పైన ఓన్లీ కడ్డీ బోర్డర్ లాగా ఏదైతే ఉందో ఆ బోర్డర్ ని మాత్రమే ఇచ్చారు. ఇదే బోర్డర్ కింద కూడా కంటిన్యూ చేశారు, కాకపోతే కలర్ అనేది మనకి చేంజ్ అవుతుంది. ఇక్కడ మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు అనమాట. ఇక పైన వచ్చేసి మనకి ఈ స్నఫ్ కలర్ పైన మొత్తం కూడా ఒక క్రీపర్ని ఇచ్చారు. జూట్ కలర్ థ్రెడ్ వర్క్తోనే మనకి బార్డర్ ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే బార్డర్ ఉంటుంది. ఓకే, చందేరి సిల్క్. ఓకే, ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది. శారీ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది. బేస్ కలర్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే కలర్. సెల్ఫ్ లైన్స్ తో వచ్చింది కదండి శారీ బేస్ మొత్తం కూడా సేమ్ అదే కలర్ కాంబినేషన్ తో టోటల్ గా మనకి ప్రింటెడ్ వర్క్ అనేది మిస్ చేసి మిగిలిన పార్ట్ యాజ్ ఇట్ ఇస్ గా కంటిన్యూ చేశారు. అలాగే బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ వస్తాయి. శారీలో యూస్ చేసిన 2 బోర్డర్స్ ని ఇచ్చారు. 2 సైడ్స్ బోర్డర్స్, పైన మనకి సింగిల్ బోర్డర్ ఉంటుంది, కింద వచ్చేసరికి 2 కలర్స్ కాంబినేషన్ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 1900. ఓన్లీ 1900 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్ చాయిస్ కలర్స్ ఉంటాయి, కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ అస్సాం కోటా మెటీరియల్ వచ్చేసి అస్సాం కోటా మెటీరియల్. బోర్డర్ వచ్చేసరికి మనకి టిష్యూ సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ తో ఉన్నటువంటి టిష్యూ బోర్డర్ తీసుకున్నారు. ఇక్కడ క్రీమ్ కలర్ పైన గోల్డ్ కలర్ తో ఒక పిటాయి వర్క్, సిల్వర్ కలర్ వచ్చేసి అవుట్ లైన్ అంతా గోల్డ్ కలర్ పిటాయి వర్క్ తో మనకి బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది అనమాట. మనకి పైన షోల్డర్ పార్ట్ లో అలాగే 1 సైడ్ హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మాత్రమే ఈ బోర్డర్ అనేది వస్తుంది. కింద సేమ్ పైన ఉండే బోర్డర్ డబల్ షేడ్ బోర్డర్ ని ఇచ్చారు, సిల్వర్ అండ్ గోల్డ్ బోర్డర్ ని. దానికి వచ్చేసి మనకి బీడ్స్ ఇచ్చారనమాట. వైట్ కలర్ అలాగే సిల్వర్ కలర్ బీడ్స్ వర్క్ చేశారు కింద. ఈ 2 కలర్ కాంబినేషన్ బోర్డర్స్ మనకి త్రూఅవుట్ 3 సైడ్స్ ఉంటాయి. ఈ మిడిల్ పార్ట్ అనేది మనం చూసినట్లయితే ఈ చెక్స్ లాగా మనకి శారీ బేస్ ఉంటుంది అనమాట. చిన్న చిన్న లైన్స్ టైప్ లో ఉంటుంది. దానిపైన థ్రెడ్ వర్క్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు. సెల్ఫ్ ఒకటి, కాంట్రాస్ట్ వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ జరీతో డిజైన్. ఇక్కడ బోర్డర్ లో ఏ కలర్స్ కాంబినేషన్ అయితే వచ్చిందో అదే కలర్ కాంబినేషన్ తో పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా ఈ చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. ఈ కింద మనకి 2.5 మీటర్ వరకు ఏంటంటే ఈ బోర్డర్ ఓన్లీ 2.5 మీటర్ వరకు. అంటే ఇక్కడ వచ్చేసి ఒక ట్రీ లాగా మనకి డిజైన్ ఇచ్చారనమాట. అంటే మొత్తం థ్రెడ్ వర్క్ ఇచ్చారు. కట్ బోర్డర్ లోపల మాత్రం మనకి సిల్వర్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. ఇవి మనకి బోర్డర్ లాగా డిజైన్ చేశారనమాట. కుచిళ్ళ పార్ట్ మొత్తం కూడా అంటే ఆ బుటీస్ అనేవి దగ్గరగా ఇచ్చారు. బోర్డర్ ఇవ్వకుండా దగ్గర చాలా దగ్గర ఇచ్చారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ మిక్స్ తో డబల్ షేడ్ బ్లౌజ్ ఇచ్చారు. ఇక్కడ ఏదైతే బోర్డర్ లో మెటీరియల్ తీసుకున్నారో సేమ్ మెటీరియల్ మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారండి. సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ వస్తుంది. అలాగే కింద బోర్డర్ లో మనం చిన్నగా బీడ్స్ బోర్డర్ చూసాం కదా, ఆ బోర్డర్ ని ఇక్కడ కంటిన్యూ చేశారు. వైట్ కలర్ అండ్ సిల్వర్ కలర్ చిన్న చిన్న బీడ్స్ తో ఉన్నటువంటి బోర్డర్. ఈ సారీ కాస్ట్ 2250 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి లైట్ కలర్ కోటా వీవింగ్ కోటా వస్తుంది. మెటీరియల్ వీవింగ్ కోటా మెటీరియల్ లైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అది లంగావోని టైప్ వస్తుంది మనకి. ఇది పళ్ళు పార్ట్ చూసినట్లయితే క్రీమ్ కలర్ బేస్ తీసుకున్నారు. బోర్డర్స్ వచ్చేసి మనకి మొత్తం కూడా ఇక్కడ జూట్ అండ్ గోల్డ్ కలర్ స్టైలిష్ గా ఉన్నాయి. గోల్డ్ కలర్ కాంబినేషన్ లో లైన్స్ ఉంటుంది బేస్ మొత్తం. దానిపైన మనకి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో మ్యాంగో డిజైన్, లీఫ్ డిజైన్ ఇచ్చారు. మ్యాంగోకి అవుట్ లైన్ డార్క్ పింక్ కలర్ తో అవుట్ లైన్ ఇచ్చారు. పైన పైపింగ్ వచ్చేసరికి బ్లూ కలర్ తో పైపింగ్ వస్తుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ మనం చూసినట్లయితే క్రీమ్ కలర్ చెక్స్ మెటీరియల్ పైన మొత్తం క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి బేబీ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. ఇక్కడ ఏ కలర్స్ అయితే తీసుకున్నారో బేస్ క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్ అదే కలర్స్ కాంబినేషన్ తో మిడిల్ పార్ట్ మొత్తం కూడా డిజైన్ వచ్చింది. అక్కడక్కడ బుటీస్ వచ్చేసి మనకి లోటస్ ఫ్లవర్ తీసుకున్నారు గోల్డ్ కలర్. మిడిల్ లో మనకి పింక్ కలర్ తో బుటీ ఇచ్చారు. ఇది 2.5 మీటర్ వరకు ఉంటుంది.
మిగిలిన పార్ట్ మొత్తం ఏంటంటే మనకి క్రీమ్ కలర్ అంటే తీసుకున్నారు. బేస్ వచ్చేసి సేమ్ కలరే, కాకపోతే డిజైనింగ్ లో వేరియేషన్. ఇక్కడ మనకి టోటల్ ఆల్ ఓవర్ కనిపిస్తుందండి షోల్డర్ పార్ట్ లో. ఇక్కడ చూసినట్లయితే పైన పార్ట్ మొత్తం కూడా మనకి చెక్స్ మెటీరియల్ తీసుకున్నారు, చిన్న చిన్న చెక్స్ మెటీరియల్, కోటా మెటీరియల్. బట్ దానికి మనకి కింద వచ్చినట్లయితే ఆ బోర్డర్ కి తర్వాత ఎక్స్ట్రా బోర్డర్ మనకి లీఫ్ బోర్డర్ ఇచ్చారు. డార్క్ పింక్ కలర్, లైట్ పింక్ కలర్ కాంబినేషన్. వేరియేషన్ సేమ్ కలర్ అయినా కూడా వేరియేషన్ బాగా క్లియర్ గా తెలుస్తుంది. అక్కడ ఫుల్ ఆల్ ఓవర్ ఉంటుంది, ఇక్కడ ఓన్లీ బంచెస్ మాత్రమే, అది కూడా స్కర్ట్ బోర్డర్ టైప్ లో ఇచ్చారు. దీంట్లో కూడా మనకి కలర్స్ ఉంటాయి. కలర్స్ ఓకే. బ్లౌజ్ వచ్చేసి బార్డర్ లో మనం బేస్ ఏదైతే చూసామో అదే మెటీరియల్ ని మనకి బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఏదైతే మనకి బేస్ కలర్ కనిపిస్తుందో గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ మిక్స్ తో సేమ్ మెటీరియల్ మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. అలాగే సేమ్ బోర్డర్ కంటిన్యూ చేస్తారు. ఈ సారీ కాస్ట్ 2800 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ కోటా ప్రింట్ అనమాట, చందేరి కోటా మెటీరియల్ వచ్చేసి చందేరి కోటా మెటీరియల్, దాంట్లోనే ప్రింటెడ్ స్టైల్ ఇచ్చారు. డబల్ షేడ్ ఉంటుంది చూడండి. ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు, దాంట్లో మనకి ప్రింటెడ్ టైప్ లో బాక్సెస్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు. డైమండ్ లుక్, దాంట్లో కూడా మళ్ళీ 3 వేరియేషన్స్, ఇక్కడేమో రౌండ్ సర్కిల్స్, ఇక్కడేమో జిగ్జాగ్ లైన్స్, ఇక్కడ వేవ్స్ లైన్స్. మనకి పళ్ళు పాట వస్తుంది. ఈ శారీ అంతా కూడా మనం చూస్తే పింక్ అండ్ గ్రీన్ కలర్ ఏదైతే మిక్స్ ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ డబల్ షేడ్ ఉంటుంది మనకి శారీ అంతా కూడా. పైన వచ్చేసి మనకి పింక్ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్ తో థ్రెడ్ వర్క్ అన్నమాట, బోర్డర్స్, వీవింగ్ బోర్డర్స్ వస్తాయి మనకి. ఈ డబల్ షేడ్ పైన మొత్తం కూడా మనకి ప్రింటెడ్ టైప్ లో మ్యాంగో డిజైన్ వస్తుంది అనమాట. ఒక డైమండ్ లో మనకి మ్యాంగో ప్రింట్, మ్యాంగో కూడా ఫుల్ ముద్దగా కాకుండా మనకి లైన్స్ లాగా వచ్చే విధంగా తీసుకోండి. దానివల్ల ఏంటంటే ఇంకా మంచి అందం వచ్చింది డిజైనింగ్ వచ్చేసి. పైన బోర్డర్ 3 లైన్స్ చూసాం కదా, కింద బోర్డర్ ఇది వచ్చేసి మనకి ఒక పైతాని బంచెస్ ఇచ్చారనమాట, పైతాని బోర్డర్ ఇచ్చారు మనకి. ఇక్కడ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు, గోల్డ్ మిక్స్ తోటి, పింక్ కలర్ పైపింగ్, ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్. ఈ మిడిల్ లో మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ మిక్స్ చేసి దాని మీద మనకి పైతాని బంచెస్ అంటే ఎల్లో కలర్, రెడ్ కలర్, గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఒక బంచ్ ఇచ్చారు. ఈ బంచెస్ ని మనకి బోర్డర్ అంతా కూడా కింద బోర్డర్ మొత్తం అంటే సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ బోర్డర్ అనేది మనకి ఎక్స్ట్రా ఇచ్చారు. పైన వచ్చి చూసినట్లయితే మనకి సింపుల్ గా 3 కలర్స్ వేరియేషన్స్ తో బోర్డర్ ఉంటుంది. అలాగే మిడిల్ అంతా కూడా ఎక్కడ కూడా ప్లెయిన్ కనిపించకుండా టోటల్ సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే పళ్ళు నుంచి స్టార్ట్ చేసి ఎండ్ వరకు కూడా మనకి ప్రింట్ ఇచ్చారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్. అంటే శారీ బేస్ లో మనకి ఏ కలర్ అయితే కనిపిస్తుందో ఆ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ తీసుకున్నారు. అంటే టోటల్ డిజైన్ రావడం వలన మనకి ఈ ప్లెయిన్ కలర్ అనేది ఏంటంటే ఫుల్ కాంట్రాస్ట్ గా కనిపిస్తుంది. సేమ్ బోర్డర్స్, పైన 3 కలర్స్ వేరియేషన్ తో బోర్డర్, కింద పైతాని బంచెస్ తో ఉన్నటువంటి బోర్డర్ ని కంటిన్యూ చేశారు. దీంట్లో కలర్స్ ఉంటాయి. దీంట్లో కలర్స్ చాయిస్ కూడా మనకి అవైలబుల్ ఉంది. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుంది? 1900. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1900 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, శారీస్లో ఉన్నటువంటి ఆల్ డిజైన్స్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.